దేవుని నామమున అందరికీ వందనములు. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరి ఒకసారి చదువుకుందాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని దినం ధ్యానిస్తాం. గడిచిన కొన్ని వారముల క్రితం మనం చెప్పుకున్నాం. ఇక్కడ వారు అంటే ఎవరు అని అంటే జయించిన వారు అని. ఎవరైతే భక్తులు దేవుని సన్నిధిలో ఉన్నారో వారు ఏ విధంగా జయించారు, ఏ పోరాటాలు గుండా వెళ్ళారో, ఎలా జయించారు అనేది మనం చెప్పుకున్నాం. సో ఈ దినం మనం అంశం వచ్చేసి జయ జీవితం గురించి మనం ధ్యానించుకుందాం. ఏ విధంగా మరి మనకు ముందు వెళ్ళిన భక్తులు ఏ విధంగా వాళ్ళు ఈ లోక యాత్రలో వాళ్ళకి ఎదురైన పోరాటాలను జయించి వాళ్ళు దేవుని రాజ్యాన్ని చేరుకున్నారో, అలాగే మనము కూడా ఆ విధంగా జయించేవారుగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ప్రకటన గ్రంథములో ఉన్న మాటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఉన్నది జయించువారు జయించువారు అని ఉందన్నమాట. సంఘాల గురించి రాసినప్పుడు ప్రతి దాంట్లో ప్రతి సంఘం గురించి రాసినప్పుడు చివర చెప్పే మాటలు ఏంటంటే జయించువారు అని ఉంది. అంటే పరలోక రాజ్యం ఎవరికంటే జయించే వారికి అని మనం గ్రహించాలి. అసలు మన గోల్ ఏంటి అంటే ప్రభువారితో పరలోక రాజ్యంలో ఉండాలి అనేది మన గోల్. అందుకని మనము చేసే భక్తి పరిశుద్ధమైన జీవితం అంతా కూడా ఎందుకంటే ఆయనతో కలిసి ఉండడానికే. సో మనకి తెలుసు ఏదన్నా ఒక చిన్నదానికి మన ఉద్యోగానికే పెట్టుకోవాలంటే ఎంతో కష్టపడాలన్నమాట. మనకున్న సౌకర్యాలు సుఖాలు వదిలిపెట్టాలి. మనం సౌకర్యాలు చూసుకుంటే కనుక మనం కావాల్సింది మనం పొందుకోలేం. అలాగే విశ్వాస జీవితము కూడా సులువుగా అయిపోయేది కాదనమాట. అనేకమైన కష్టాలు నష్టాలు కొన్నిసార్లు ఎన్నో కోల్పోవలసి ఉంటుంది. అవన్నీ కూడా మనం కోల్పోతేనే కానీ మనం దేవుని రాజ్యాన్ని మనం చేరుకోలేమన్నమాట. మనకి తెలుసు పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళకి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట. ఆహార విషయంలో నియమాలు పాటిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగా ఎక్కువగా రెస్ట్ తీసుకోరు, రిలాక్స్ అవ్వరు. ఏం చేస్తారంటే రోజంతా కూడా కష్టపడతారు. ఒక్కరోజు ఈవెంట్లో పాల్గొంటేనే ఆ రోజు వాళ్ళు గెలుచుకోవాలి అని అంటే ఎంతో కాలం వీళ్ళు ప్రయాసపడాలన్నమాట. అంటే ఆ ఒక్కరోజు మెడల్ పొందుకోవాలంటే ఎన్నో ఏళ్ల తరబడి సాధన, ఆ కృషి పట్టుదల ఉంటేనే కానీ వాళ్ళు పొందుకోలేరు. సో ప్రభువారు మనకిచ్చే కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ఆయన మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనం ప్రయాసపడాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జ్ఞానులు ఆయన్ని చూడటానికి వచ్చారు. యాక్చువల్గా జ్ఞానులు చాలా ధనవంతులు అనమాట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు దేశం నుండి వచ్చారని మనకి వ్రాయబడింది. కానీ వాళ్ళ ప్రయాణం సాఫీగా జరిగిందా అంటే సాఫీగా జరగలేదు. వాళ్ళు ఎన్నో కష్టాలు ఎన్నో అడ్డంకులు గుండా వాళ్ళు వెళ్ళారనమాట. అది కేవలం మత్తయి సువార్తలోనే మనకి వ్రాయబడుతుంది. జ్ఞానులు వచ్చి ఆయన్ని పూజించారు అని. యాక్చువల్గా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని రాయబడిందంటే తూర్పు దేశం అంటే ప్రస్తుతం బాగ్దాద్ ఇరాక్ దేశం అని చెప్తారనమాట. అక్కడి నుంచి బెత్లెహేమ్కి వాళ్ళు వచ్చారనమాట. అంటే ఎంత దూరం వాళ్ళు ప్రయాణించారంటే సుమారుగా 900 మైళ్ళ కంటే ఎక్కువ ప్రయాణించారంట. అంటే మన కిలోమీటర్లో చెప్పుకోవాలంటే 1150 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణించారంట. మనకి తెలుసు ఇప్పుడైతే మనకి అనేకమైన సదుపాయాలు అవన్నీ ఉన్నాయి, కానీ ఆ టైంలో అలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. ఇప్పుడంటే మనకి బైక్స్, కార్స్, ఏరోప్లేన్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ టైంలో అటువంటి సౌకర్యాలు ఏమీ లేవన్నమాట. కానీ వాళ్ళు ఏ విధంగా ప్రయాణించారు? వంటల మీద వాళ్ళు ప్రయాణించినట్టుగా మనం చూస్తున్నాం. మనకి జనరల్గా ఇక్కడ మన ఆంధ్ర నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలి అంటే 1300 కిలోమీటర్లు మనం వెళ్ళాలి. దానికి ఎంత టైం పడుతుందంటే మనకి జనరల్గా మామూలుగా మనం ఫ్లైట్లో వెళ్తే కనుక ఇక్కడ రాజమండ్రి నుంచి 5 గంటలు టైం పడుతుంది అనమాట. మనం ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే. అదే మనం ట్రైన్లో వెళ్ళాలనుకుంటే 31 గంటలు పడుతుందంట.
అలాగే మనం కార్లో వెళ్ళాలంటే ఇంచుమించుగా ఒక 80 కిలోమీటర్ల స్పీడ్ గంటకి మనం మెయింటైన్ చేస్తే ఒక్క రోజులో మనం ఢిల్లీ వెళ్ళగలమంట. కానీ వాళ్ళు వెళ్ళింది దేని మీద అంటే ఫ్లైట్ మీదో, ట్రైన్స్ మీదో, బస్సుల మీదో, కార్ల మీదో కాదు, వాళ్ళు ఒంటెల మీద వెళ్ళాలి. అలాగా కొన్ని నెలలు వాళ్ళు ప్రయాణించారనమాట. ఆ ప్రయాణంలో వాళ్ళకి ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి. వాళ్ళు ఎన్నో కొండలు, లోయలు, ఎడార్లు ఎన్నో దాటి వాళ్ళు వెళ్ళారనమాట. అలాంటి ప్రతికూల పరిస్థితుల గుండా వాళ్ళు దాటి వెళ్ళారు. కానీ ఆ మధ్యలో వాళ్ళకి ఎన్నో అనారోగ్యాలు వస్తాయి, కానీ వాళ్ళు ప్రయాణాన్ని ఆపలేదన్నమాట. అలాగే ఇంకా వచ్చేసాము, యేసుక్రీస్తు వారిని దర్శించడానికి దగ్గరగా ఆ స్థలంలోనే దగ్గరగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు మార్గం తప్పారు. అక్కడ ఎక్కడికి వెళ్ళారంటే హేరోదు దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారు, నిరుత్సాహపడలేదు. వాళ్ళు దారి తప్పిపోయాం ఇన్నిసార్లు అని వాళ్ళు నిరాశ చెందలేదన్నమాట. వాళ్ళు విశ్వాసముతో మరలా దేవుడు ఏదైతే వాళ్ళని నడిపిస్తూ వచ్చారో ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వాళ్ళు వచ్చారనమాట. మనము కూడా అంతే. మన జీవితంలో ఈ యొక్క విశ్వాస యాత్రలో మనము కూడా ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనం ఏం చేయాలంటే వాటిని అధిగమించి ముందుకు కొనసాగాలని. అడ్డంకులు వస్తూనే ఉంటాయి, కానీ అధిగమిస్తూ మనం ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడంట. అంటే పడిపోయాం కదా అని అదే స్థితిలో మనం ఉండకూడదు. తిరిగి లేచి మన ప్రయాణాన్ని, ఈ పరుగు పందాన్ని, ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలి అని తెలియపరుస్తున్నారు. అందుకని పౌలు గారు ఏమన్నారంటే మంచి పోరాటము పోరాడితేనే. మనము కూడా ప్రతినిత్యం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే పోరాట రంగంలో, యుద్ధ రంగంలో మనం ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. అందుకని పౌలు గారు 2 రకాలుగా చూపించారు. ఏంటి అంటే ఒకటి పరుగు పందెంతో పోల్చారు, మన ఎదుట ఉంచబడిన పందెములో ఉన్నారు. రెండవదిగా మనం పోరాడునది శరీరులతో కాదన్నారు, నేను మంచి పోరాటం పోరాడితేనన్నారు. కానీ ప్రకటన గ్రంథం అంతా పోరాటం గురించే చెప్తుందన్నమాట. అంటే మనము కూడా ఈ భక్తుల వలె జయ జీవితంను జీవించాలని ఈ దినం ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. అలాగే మరి ఒక భక్తుడు మనం జనరల్గా వింటూ ఉంటాం, అగస్టిన్ అనే భక్తుడు గురించి. ఆయన ఎంతో పాపములో కూరుకుపోయిన వ్యక్తి, కానీ ఆయన కూడా ఏ విధంగా ఆయన మార్చబడ్డాడు అంటే ఆయన కూడా అంత త్వరగా భక్తుడైపోలేదన్నమాట. దానికి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆయన ఏం చేసేవాడు అంటే అలాగ రకరకాల స్త్రీలతో ఆయన సాంగత్యం చేసేవాడంట. అటువంటి పాపములో కూరుకుపోయిన ఉన్న ఆయన కొరకు వాళ్ళ తల్లి ప్రార్థించేదంట. ప్రార్థిస్తూ ఉండగా ఆమెను వదిలేసి మరలా ఇంకొక ఆమెతో ఆయన సాంగత్యం చేసేవాడంట. అలాగూ తన జీవితం కొనసాగుతూ ఉంటే తన తల్లి చెప్పేదంట మార్చుకోమని. కానీ ఈరోజు కాదు, రేపు నేను దేవునికి లోబడతాను అని అన్నారంట. కానీ ఒకానొక దినాన ప్రభువారు ఆయన్ని సంధించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే రేపు కాదు ప్రభా, ఈరోజే, ఈ క్షణమే నేను నిన్ను అంగీకరిస్తాను, ఈ క్షణమే నువ్వు నాకు కావాలన్నారంట. అంటే ఆయన వెంటనే పరిశుద్ధుడు అయిపోలేదన్నమాట. అనేకమైన పాపములు ఆయన అందులో మునిగిపోయినా మరలా వాటిని అధిగమించి జయించి ఆయన ముందుకు కొనసాగారు. అందుకని పాపి ఆయన ఏమయ్యారంటే భక్తుడిగా మారిపోయారనమాట. అందుకని ఆయన పేరు చెప్పే ముందు ఏమంటారంటే సెయింట్ అంటారనమాట. అంటే పరిశుద్ధుడు, భక్తుడు అని. అంటే ప్రభువు వారిని అంగీకరించి ఎవరైతే ముందుకు కొనసాగుతూ ఉంటారో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు, జయించే వారి రెక్కల్లో వాళ్ళు ఉంటారనమాట. సో మనము కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించాము, మన యాత్రని, ఈ పోరాటాన్ని మనం స్టార్ట్ చేసాం. కానీ ఈ పోరాటంలో కొంతమంది ముందుకు వెళ్తున్నాం, కొంతమంది వెనకబడిపోయాం, కొంతమంది మనకున్న అనుమానాలు అడ్డులు బట్టి అక్కడే ఆగిపోయిన స్థితిలో మనం ఉన్నాం. కానీ ఈ దినం మనం దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే వాటన్నిటినీ మనం అధిగమించి జయించేవారుగా ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. ఇక్కడ మనం చెప్పుకున్నాం, మనం చదువుకున్న లేఖన భాగాల్లో ప్రకటన గ్రంథము 12-11 వచనంలో ఇక్కడ మనం ఏం చదువుకున్నాము అని అంటే వారు గొర్రెపిల్ల రక్తంను బట్టి తామిచ్చిన సాక్ష్యంను బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను వారు ప్రేమించిన వారు కారు అని మనం ఇందాక చెప్పుకున్నాం. మన యొక్క గోల్ ఏంటంటే
పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అని. కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే మనకి జనరల్గా తెలుసు, గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పథకాలకి మనం పెట్టుకోవాలంటే అందులో ఖచ్చితంగా మనం పెట్టాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా పెట్టాలన్నమాట. అలాగే మనం చనిపోయిన తర్వాత అక్కడ పరలోక రాజ్యం దగ్గర కూడా మనకి ఒక చెక్ పాయింట్ ఉంటుందన్నమాట. అదేంటి అని మనం చూస్తే ఇదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము పేజ్ నెంబర్ 240. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు నొందిరి. ఇక్కడ మనం చదువుకున్నది ఏంటి అంటే జీవ గ్రంథము అని మనం చూస్తున్నాం. ఎక్కడుంది అంటే అక్కడ పరలోకములో అక్కడ దేవుని సింహాసనం ఎదుట అక్కడ జీవ గ్రంథం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో మన జయ జీవితానికి ఈ జీవ గ్రంథానికి ఉన్న లింక్ ఏంటంటే ఇదే అధ్యాయము చివరి వచనం 15వ వచనంలో మనం చూస్తే ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇక్కడ డైరెక్ట్ సెంటెన్స్లో చెప్తున్నారనమాట. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మన పేరు ఎక్కడ దాఖలవ్వాలి అంటే జీవ గ్రంథములో దాఖలవ్వాలని చెప్తున్నారనమాట. ఆ పేరులోనే మనకుంది జీవ గ్రంథము అని. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క జీవాన్ని కలిగి నడుచుకుంటారో వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. సో ఈ జీవ గ్రంథములో వ్రాయబడిన వారంతా కూడా వ్రాయబడకపోతే అగ్నిగుండములో పడవేయబడతారు అని అంది. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం జీవ గ్రంథము అంటే ఎవరైతే దేవుని యొక్క జీవాన్ని కలిగి నడుచుకుంటారో ఆ జీవం కలిగిన క్రియలు చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. నిర్జీవ క్రియలు చేసేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. అందుకని మనకు తెలుసు పాపమునకు వచ్చు జీతము మరణం. నిర్జీవ క్రియల ద్వారా మనకు కలిగేది ఏంటి అంటే నిత్య నరకాగ్నిలోనికి మనం పడవేయబడతామని. సో ఎవరైతే ఈ జయ జీవితాన్ని జీవిస్తారో వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో వ్రాయబడతాయి. అది కూడా ఇదే ప్రకటన గ్రంథంలో మనకి వ్రాయబడి ఉన్నదన్నమాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తే ప్రకటన గ్రంథము 3:5 పేజ్ నెంబర్ 229. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఏటను అదైన దూతల ఏటను అతని పేరు ఒప్పుకుందును. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జీవ గ్రంథములో ఎవరుంటారు అంటే జయించేవారు ఉంటారని మనం చెప్పుకున్నాం. సో మనం జయ జీవితాన్ని జీవించాలి అంటే మనం దేన్ని జయించాలని మనకి తెలుసు. జనాభా లెక్కల్లో ఎవరి పేర్లు రాస్తారంటే బ్రతుకున్న వాళ్ళ పేర్లు రాస్తారు. ఈ లోకంలో మనకు తెలుసు కదా, చనిపోయిన వాళ్ళ పేర్లు రారు. ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే రాస్తారు. సో మనము కూడా ఎప్పుడైతే నిర్జీవ క్రియలకు పాపపు క్రియలకు మన జీవితంలో చోటిస్తామో మనము కూడా చనిపోయిన వారి లెక్కలో మృతులైన వారి సంఖ్యలో మనం ఉంటామన్నమాట. అందుకని ఏమంటారు అంటే జీవించుచున్నావన్న పేరు నీకు ఉంది కానీ నీవు మృతుడవే అంటున్నారు. సో అలాగ మృతమైన స్థితిలో మనం ఉండకూడదు అని అంటే మనం ఏం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుందంటే యేసుక్రీస్తు వారు ఇచ్చే జీవాన్ని మనం కలిగి ఉండాలి అని అంటున్నారు. సో మనం చదువుకున్నాం, మొదటిగా మనం చదువుకున్న లేఖన భాగంలో ఏంటంటే ఈ భక్తులైన వారు ఏ విధంగా జయించాలని, ఏ విధంగా వారు జయించారంటే మొట్టమొదటిగా మనకి వ్రాయబడింది ఏంటంటే వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి. జనరల్గా రక్తం అంటేనే ప్రాణమని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. మనకందరికీ తెలుసు జనరల్గా మన యొక్క రక్తాన్ని గురించే మనం ఆలోచిస్తే కనుక చాలా బ్లడ్ బ్యాంక్స్లో అక్కడ ఒక స్లోగన్ రాసి ఉంటుంది, రక్తదానం చేయండి ప్రాణాలు నిలవబెట్టండి అని అంటారు. అంటే రక్తంలో ఏముందని, జీవం ఉందని మనకి తెలుసు. మనం జనరల్గా చూస్తే మన రక్తంలో ఏముంటుంది అని అంటే ఎర్ర రక్త కణాలు ఉంటాయి, అలాగే తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఇంకా ప్లాస్మా ఉంటుంది, ప్లేట్లెట్స్ ఉంటాయి. సో మనకి ప్లేట్లెట్స్ గురించి తెలుసు. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే
ప్లేట్లెట్ సంఖ్య పడిపోయినప్పుడు ఏమవుద్ది, వాళ్ళు చనిపోతూ ఉంటారనమాట. అంటే అంత మన రక్తములోనే అంత జీవం ఉంటే మరి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మనకు తెలుసు ఏం చెప్తుంది అంటే వాక్యం, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, నిర్దోషి, అతి పరిశుద్ధుడైన ప్రభువారి రక్తం ఇంకా మనకి ఎంత జీవాన్ని ఇస్తుంది. మనం మన రక్తం గురించి మాట్లాడుకుంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఎర్ర రక్త కణాలు ఉంటాయి. దాని యొక్క పని ఏంటి అంటే మన యొక్క శరీరానికి అది ఆక్సిజన్ని సప్లై చేస్తూ ఉంటుంది అన్నమాట. అది సరిగ్గా లేకపోయినా మన ప్రాణానికి ప్రమాదమే. అలాగే మనం చెప్పుకున్నాం తెల్ల రక్త కణాలు ఉంటాయని, వాటి యొక్క విధులు ఏంటంటే ఇన్ఫెక్షన్స్తో పోరాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మనం ప్లేట్లెట్స్ గురించి చెప్పుకున్నాం. అలాగే ప్లాస్మా ఉంటుంది, ఎక్కడైనా గాయం కలిగినప్పుడు అక్కడ రక్తం కట్టుపడడానికి అది అలా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఆఫ్టర్ ఆల్ పాపులమైన మన రక్తములోనే ఒక ప్రాణాన్ని నిలబెట్టే శక్తి మనకి దేవుడిచ్చాడు. కానీ యేసుక్రీస్తు వారి రక్తం దేని నుంచి మనల్ని రక్షిస్తుందంటే నిత్య నరకాగ్ని నుంచి, నిత్య నాశనాన్ని నుంచి తప్పిస్తుందని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనల్ని తప్పించడం మాత్రమే కాదు, ఈ యుద్ధంలో మనకి ఒక ఆయుధముగా ఉంటుందని ప్రభువారు మనకి తెలియపరిచారు. మనకందరికీ తెలుసు ఇశ్రాయేలీలు ఏం చేశారంటే పస్కాను ఆచరించారు. పస్కాను ఆచరిస్తే సరిపోలేదు, వాళ్ళంతా ఏం చేయాలంటే వారి గుమ్మాలకి గొర్రెపిల్ల రక్తాన్ని వేసుకోవాలన్నమాట. ఎవరి యొక్క ఆ గుమ్మములకు ఆ రక్తం ఉండదో వాళ్ళ ఇంట్లోనే ఎవరు వస్తారంటే సంహారకుడు వస్తాడు. సో సంహారకుడి నుంచి మనం తప్పించబడుతున్నాము అని అంటే మన మీద ఎవరి యొక్క రక్తపు గుర్తుంది, యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు గుర్తుంది కనుకనే ఈ దినాన మనం ఇక్కడికి వచ్చాం. లేకపోతే మనము కూడా మృతుల సంఖ్యలో ఉందాం, కానీ ఆయన యొక్క రక్త ప్రోక్షణలో మనం ఉన్నాము కనుక ఇంకా సజీవుల లెక్కలో ఉండి ఆయన ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారనమాట. అలాగే ఇంకా ప్రభువారి రక్తం మన జీవితంలో జరిగే గొప్ప కార్యం ఏంటి అంటే మనకందరికీ తెలుసు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తారంట. అంటే ఇది ఏ విధంగా మనకి ఆయుధంగా ఉపయోగించబడుతుందంటే మనం ప్రతిదినము తప్పిపోయే వారం కనుక, ప్రతిదినము పడిపోయే వారం కనుక మనలో అనేకమైన లోటుపాట్లు ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ఆ ప్రతి విషయంలో కూడా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తారని. సో ఒప్పుకోవాల్సినంతగా మనలో ఏముంది అని అంటే మనలో ఏముందని దేవుని వాక్యం చెప్తుందంటే మార్కు సువార్త 7వ అధ్యాయము, దేనితో మనం పోరాడాలి, మన శత్రువు ఎవరు అని అంటే ముందుగా అపవాది, మన శరీరం, అలాగే ఈ లోకము. ఈ శత్రువుతో మనం పోరాడి గెలిచినప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. సో ఇక్కడ మనము చూసే ఇక్కడ ఒక శత్రువుని మనం చూస్తే మన శరీరమే ఒక శత్రువుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, పేజ్ నెంబర్ 37. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇక్కడ మనం చదువుకున్న లిస్ట్లో ఇవి నాలో లేవు, నేను పర్ఫెక్ట్ అని అనటానికి ఎవ్వరం సరిపోం. ఇవన్నీ కూడా అందరిలో ఉన్నవే. ఇవి స్వయాన ఎవరు చెప్పిన మాటలు అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అనమాట. నాలో ఇవి లేవు, నేను చాలా పరిశుద్ధుడిని పరిశుద్ధురాలను అనటానికి ఎవ్వరం సరిపోం. సో మన హృదయంలో నుంచి ఏవి బయటకు వస్తున్నాయంటే ఇక్కడ మనం చదువుకున్నాం 13 ఉన్నాయి. ఈ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా మన హృదయంలో నుంచి వచ్చి మనల్ని ఏం చేస్తాయంట, మనల్ని అపవిత్రపరుస్తాయంట. సో మనం ఇందాక చదువుకున్నాం యేసుక్రీస్తు వారి రక్తం వీటన్నిటి నుంచి కూడా మనలను పవిత్రపరుస్తుంది అని. సో ఇవి మన జీవితంలో ఉంటే గనక మనం జయ జీవితాన్ని జీవించలేం. ప్రతి దినము కూడా వీటిని మనం ఏం చేయాలి అంటే సిలువ వేస్తూ ఉండాలి.
ఎప్పుడైతే మనము సిలువ వేస్తూ ఉంటామో అప్పుడే మనం జయ జీవితాన్ని జీవించగలం. మనం చెప్పుకున్నాం, గొర్రెపిల్ల రక్తం అంటే యేసుక్రీస్తు వారి బలియాగానికి సాదృశ్యంగా ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారి సిలువ యాగమే మన విజయానికి మార్గం అని గుర్తుంచుకోవాలి. సో ఆయన ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరినూ చేరడని స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నారు. సో ఆయన యొక్క సిలువ యొద్దకు మొదటిగా మనం రావాలి అని ఇది నాన్న ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకని మోషే భక్తుడు ఏమంటున్నారు అని అంటే, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నాను. మనం పైకి బాగా కనపడుతున్నాం, కానీ మనలో ఇంత లిస్ట్ ఉందని బయట వాళ్ళు కనిపెట్టగలరా అంటే ఎవరం కనిపెట్టలేం. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది, మనలో ఇవి ఉంటాయని మనకు కూడా తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే పైకి మనం చాలా భక్తులుగా పరిశుద్ధులుగా మనం నటిస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలంటే ప్రతిదినము కూడా వీటన్నిటి నుంచి కూడా మనం ఆయన రక్తములో కడిగి శుద్ధీకరించి పవిత్రపరచుకోవాలి అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. మొదటిగా మనకి ఏముండాలంటే ఒప్పుకొని విడిచిపెడితే తప్ప మనం పవిత్రపరచబడం. ఈ యొక్క మన శరీరంలో ఉండే శరీరేచ్ఛలను, ఈ శత్రువుని మనం జయించలేం. జయ జీవితం జీవించాలంటే ముందుగా మన వ్యక్తిగత జీవితంలో మార్పు రావాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనకందరికీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే కనుక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము పేజ్ నెంబర్ 173. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క ప్రోక్షణ రక్తములో మనం ఉంటామో మనకు కలిగేది ఏంటి అంటే విమోచన, క్షమాపణ అని అంటున్నారు. సో మన జయ జీవితానికి మొదటిగా మనకు కావాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడైతే క్షమించబడతామో అప్పుడు మనం ఈ పోరాటంలో ముందుకు వెళ్ళగలం. మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం, అపవాది ఏం చేస్తాడంటే దివారాత్రులు దేవుని ఎదుట మన మీద నేరారోపణ చేస్తాడంట. అంటే మనం ఎక్కడైతే అపవాదికి అవకాశం ఇస్తామో అక్కడ అపవాది మన మీద నేరారోపణ చేస్తూ మన జీవితంలో తన అధికారాన్ని తను చలాయించేవాడుగా ఉంటాడు. సో మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. మనం ఈ పోరాటంలో జయం పొందలేం. అక్కడ మనం అపవాదికి అవకాశం ఇచ్చినప్పుడు అపవాది మన మీద జయం పొందుతూ ఉంటుంది. సో అపవాది మన పైన జయం పొందకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొదటగా ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మనం కొన్ని వారాల నుంచి మారు మనసు గురించి వింటూనే ఉన్నాం. అంటే ఒప్పుకొని విడిచిపెట్టి మరలా వాటి జోలికి వెళ్లకుండా మారు మనసుకు తగిన క్రియలు మనం చేయాలి అని ప్రతి వారం మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో మనం విడిచిపెట్టినప్పుడు ఆయన రక్తము మనకి ఏమిస్తుందని ఇక్కడ మనం చెప్పుకున్నామంటే క్షమాపణ కలుగు చేస్తుందంట. సో మనం ఆ బంధకాల నుంచి విడిపించబడి మనం ముందుకు వెళ్ళగలం అన్నమాట. సో జయ జీవితంను జీవించాలంటే మన వాస్తవ స్థితిని మనం ఒప్పుకోవాలి. మన వాస్తవ స్థితిని ఒప్పుకోవడానికి మనం ఇష్టపడమన్నమాట. ప్రభువారి దగ్గర, మనుషుల దగ్గర మనం ఎలా కవర్ చేసుకుంటామో ప్రభువారి దగ్గర కూడా అలాగే కవర్ చేసుకుంటాం. మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే మనం ఏమి సిమ్టమ్స్ మనలో ఉన్నాయో అవి చెప్పకపోతే మనకి ఏమవుతుందంటే లోపల వ్యాధి ముదిరిపోతూ ఉంటుంది అన్నమాట. సో మరణానికి దారి తీస్తుంది. సో దేవుని దగ్గరకు వచ్చిన మనము కూడా ఏం చేయాలంటే నిజాయితీగా మన స్థితిని మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలని ప్రభు వాక్యం మనకి తెలియపరుస్తుంది. మనం కప్పుకొని చేసే ఆరాధన ఆయన దృష్టికి అంగీకారంగా ఉండదు. అక్కడ పరిసేయుడు సుంకర్ని మనం చూస్తున్నాం. పరిసేయుడు ఏమన్నాడు? తను ఏం చేస్తున్నాడో చెప్పాడు, కానీ చెయ్యవలసిన ఏం చేయట్లేదో అయితే తను ఒప్పుకోలేదన్నమాట. ఏమన్నాడు? నేను అన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను, అంతేస్తున్నాను, ఇంతేస్తున్నాను, అదేస్తున్నాను, ఇదేస్తున్నాను అన్నాడు. కానీ సుంకర్ ఏమన్నాడంటే ఆకాశం వైపు చూడటానికి కూడా ధైర్యం చాలలేదంట. రొమ్ము కొట్టుకొంచు తను ఒకటే మాట చెప్పాడు, దేవా పాపినైన నన్ను కరుణించమన్నాడు. జస్ట్ ఆ ఒక్క స్టేట్మెంట్ అతను ఏమయ్యాడంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సో మనం ఏమిచ్చినా ఏమి చేసినా మనం నీతిమంతులుగా తీర్చబడలేం. జయ జీవితం అనేది అసాధ్యం.
ఏ విధంగా అంటే ఎప్పుడైతే మన వాస్తవ స్థితిని మనం ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు మాత్రమే ఆయన రక్తం మనలను పవిత్రపరుస్తుందంట, మనకి క్షమాపణ కలిగిస్తుంది అని మనం చెప్పుకున్నాం. అలాగే రెండవదిగా ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో మరలా విడిచిపెట్టిన వాటి జోలికి మనం వెళ్ళకూడదు. వెళ్ళకుండా మనం ఏం చేయాలి అంటే, మనం ఖాళీగా కూర్చొని నేను అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేశాను కదా అంటే మనం మరలా పాత స్థితిలోనికి పడిపోయే అవకాశం ఉంది. సో అలా పడిపోకుండా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే, ఇదే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము పేజ్ నెంబర్ 221. యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు మన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. సో ఎప్పుడైతే మనం విడిచిపెట్టిన మనము ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటామో, ఏ విధమైన సహవాసం అంట, ఇక్కడ సండే రిలేషన్ కాదంట, అంటే ఆదివారం మాత్రమే వచ్చి చేసే ఆరాధన, అటువంటి బంధము, అటువంటి సహవాసము కాదు అని అంటున్నారు. అన్యోన్య సహవాసం అని ఎప్పుడు అంటారంటే 365 రోజులు కలిసి ఉన్నప్పుడు దాన్ని అన్యోన్య సహవాసం అంటారు. సో యేసుక్రీస్తు వారితో ఎటువంటి సహవాసం కలిగి ఉండాలని చెప్తున్నారంటే ఇక్కడ అన్యోన్య సహవాసం అని అంటున్నారు. అంటే 365 రోజులు కూడా ప్రతిదినము 24/7 మనం ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారనమాట. అంటే ఆయనతో మన పనులు ఉంటాయి కదా, ఇవన్నీ మానుకోవాలని ఏం చెప్పట్లేదు. మన పనులు మనం చేసుకుంటూనే ఆయనతో మనం సహవాసాన్ని మనం కలిగి ఉండవచ్చు. మనం పనులు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనతో మనం సహవాసాన్ని కలిగి ఉన్నట్టే. ఎప్పుడైతే మనం వాక్యాన్ని, ఏదైతే మనం చదువుకున్న లేఖన భాగాలను మనం పని చేసుకుంటూ కూడా మనం ధ్యానించుకుంటూ ఉంటామో అది ఆయనతో సహవాసం చేయడం అన్నమాట. సో ఇక్కడ ఏ సహవాసం అంటున్నారంటే, అన్యోన్య సహవాసం కలిగినప్పుడు ఏం చేస్తారంట, ఆయన రక్తము ప్రతి పాపము నుంచి కూడా మనలను పవిత్రపరుస్తుంది. సో మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు అపవాది మనలను తాకలేడనమాట. సో జయ జీవితం జీవించాలి అంటే మొదటిగా మన స్థితిని మనం ఒప్పుకొని సరి చేసుకోవాలి, మనం ఆయన రక్తములో కడగబడాలి అంటున్నారు. రెండవదిగా ఆయనతో సహవాసాన్ని, అన్యోన్య సహవాసాన్ని, సాన్నిహిత్యాన్ని మనం కలిగి ఉండాలని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారు. ఎప్పుడైతే మనము ఆయనతో సహవాసం చేస్తూ ఉంటామో ఆయన రక్తం ఇంకా మన జీవితంలో ఏం చేస్తుందంటే, మనకి తెలుసు మునుపు దూరస్తులుగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులుగా ఉన్నారంట. అంటే ఆయన రక్తం ఏం చేస్తుందంటే తండ్రి అయిన దేవునికి మనల్ని ఇంకా సమీపస్తులుగా మనల్ని చేస్తూ ఉంటుంది. అంటే అది మన నుంచి స్టార్ట్ అవ్వాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు అనమాట. ప్రభువారు మనల్ని ఎవరిని కూడా నాతో సహవాసం చెయ్యి, మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏముందంటే, నేను తలుపు కొడతాను మీకు ఇష్టమైతే తీయండి అంటున్నారన్నమాట. ఎవరన్నా వింటే, ఎవరికన్నా వినిపిస్తే కనుక మీరు నా స్వరమును వింటే తలుపు తీయండి అని అంటున్నారు. తలుపు తీసినప్పుడు మాత్రమే ఆయన వస్తారంట. తలుపులు బద్దలు కొట్టుకొని వస్తానని ఆయన అక్కడ అంటలేదు. అలాగే మనలను బలవంత పెట్టట్లేదు అనమాట. ప్రతిదీ కూడా ఆయన మనకి ఆప్షన్ వదిలేసినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఏం చేయాలి అంటే మనంతట మనం ఆయనకి తలుపు తీయాలని ఆయన కోరుకుంటున్నారనమాట. మొదటిగా మనం చెప్పుకున్నాం, మన వాస్తవ స్థితిని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన మనం ఏం చేయాలంటే ఆయనతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందంటే తండ్రి అయిన దేవునికి మనలను సమీపస్తులుగా చేస్తుంది. ఎందుకు మనల్ని సమీపస్తులుగా చేస్తుంది అనంటే, మనం ఎవరిని సేవిస్తున్నాము అనంటే జీవము గల దేవుని మనం సేవిస్తున్నాము గనుక మనలో నిర్జీవ స్థితి ఉండకూడదని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. నిర్జీవంగా స్థితి మనకి ఉండకూడదంటే ప్రతినిత్యము ఆయన రక్త ప్రోక్షణలో మనం ఉండాలని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అందుకని మనకున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనని అన్నారు. అంటే జీవము గల దేవుని సేవించాలి అంటే
మనము కూడా జీవం కలిగి ఉండాలి. ఎప్పుడు మనం నిర్జీవం అయిపోతా ఉంటే, ఎప్పుడైతే మనం పాపానికి మన శరీర క్రియలకు మనం దగ్గర అవుతూ ఉంటామో జీవము గల దేవునికి మనం దూరం అవుతూ ఉంటాం. సో జీవము గల దేవునికి సమీపస్తులుగా ఉండి యథార్థముగా ఆరాధించే వారిలో మనం ఉండాలంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలంట. అది మన వలన కాదు, ఎవరి వలన సాధ్యమని చెప్పుకున్నామంటే యేసుక్రీస్తు వారి రక్తం ఏం చేస్తుందంట, నిర్జీవ క్రియల నుంచి మనలను విడిపిస్తుంది అని మనం చెప్పుకున్నాం. సో మొదటిగా మనం చదువుకున్న లేఖన భాగంలో వారు ఏ విధంగా జయించారంటే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి అని. సో మన జీవితంలో మనకున్న గొప్ప ఆయుధం ఏంటంటే గొర్రెపిల్ల రక్తం అని మనం చెప్పుకున్నాం. ఇంకా మనం ఏ విధంగా ఆయన ఇచ్చే జీవాన్ని మనం పొందుకుంటాము అని అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము పేజ్ నెంబర్ 86, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. సో ఇక్కడ మనం జీవం పొందుకోవాలి అంటే మనకి ఏం కావాలని స్పష్టంగా తెలియపరుస్తున్నారంటే ఆయన శరీర రక్తాల్లో మనం పాలు పొందాలని తెలియపరుస్తున్నారన్నమాట. అందుకని ప్రతి వారం మనం చేసేది ఏంటంటే ఆయన శరీర రక్తాల్లో మనం పాలు పంపులు పొందుతూ ఉంటాం. ఇది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యం, ఒక గొప్ప అవకాశం అన్నమాట. అంటే మనల్ని మనం సరి చేసుకుని ఇంకా ఆయనకి దగ్గర అవ్వడానికి, ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకోవడానికి అది దేవుడు మనకి అవకాశం ఇచ్చారు. మనకి తెలుసు ఏలియా భక్తుడు యెజబెలు ఆయన్ని బెదిరించినప్పుడు ఆయన భయపడి బదరి వృక్షం క్రింద మరణాపేక్ష గలవాడే అన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక దోత వస్తుందంట. దోత వచ్చి ఆయనకి ఏమిస్తుంది, రొట్టెనిస్తుంది అనమాట. రొట్టెనిచ్చినప్పుడు ఆ రొట్టె యొక్క ఆయన తిన్న ఆహారం ద్వారా ఎన్ని దినాలు ప్రయాణించారంట ఆయన, జస్ట్ ఒక్క రొట్టె ముక్క ద్వారా 40 దినాలు, 40 రాత్రింబగళ్ళు కూడా ఆయన ప్రయాణించారంట. అంటే దేవుడు అందించిన దానిలో అంత శక్తి ఉన్నదన్నమాట. అరణ్యంలో ప్రయాణించడం అంటే ఎన్నో లోయలు గుండా వెళ్ళాలి, క్రూర జంతువులను ఎదుర్కోవాలి. కానీ ఆ శక్తి ఎవరిచ్చారంటే దేవుడిచ్చారు. మన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్న తోడేళ్లను మనం అధిగమించాలంటే మన శరీరాన్ని మనం జయించాలి, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జయించాలి అంటే మనకేం కావాలంటే ఆయన శరీర రక్తాల్లో పాలు పంపులు కావాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఈ వారమంతా కూడా మనం ఓడిపోకుండా జయ జీవితాన్ని జీవించాలి అంటే ఓవర్ కమర్స్గా మనం ఉండాలి అంటే ఆయన శరీర రక్తాల్లో పాలు పంపులు పొందాలని తెలియపరుస్తున్నారు. కానీ దానికి కూడా కండిషన్స్ ఉన్నాయని మనకి తెలుసు. మనం ప్రతి వారం చెప్పుకుంటాం ఏ విధంగా ఆయన శరీర రక్తాల్లో పాలు పంపులు పొందాలి అంటున్నారంటే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవల్ల అని అంటున్నారు. మనం ఇతరులను పరీక్షిస్తాం, మనలో ఉన్న లోపాల కంటే ఇతరులో ఉన్న లోపాలు ఏంటో మనకి బాగా తెలుసు. ఏ విధంగా అంటే మనల్ని మనం స్కాన్ చేసుకోం కానీ ఇతరులను మనం స్కాన్ చేస్తూ ఉంటాం. కానీ అలా అని చెప్పట్లేదు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవల్ల అన్నారు. అంటే మనం దేవుని యొక్క వెలుగులోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి కనిపిస్తుంది అనమాట. అంటే మనలో ఉన్నదంతా కూడా మనం తొలగించుకోవడానికి ఇష్టపడినప్పుడు మాత్రమే దేవుడు మనకి తెలియపరుస్తారు. అక్కర్లేదు నేను చాలా నీతిపరుణ్ణి, నేను నీతిమంతురాల్ని, నేను భక్తిపరురాల్ని అని అనుకుంటే నా వాస్తవ స్థితి ఎప్పటికీ నాకు తెలియదు. సో మనం ఏం చేయాలంటే మనం నిజంగా ఆయన సన్నిధానంలోనికి రావాలన్నమాట. ఏ విధంగా పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదముల యొద్దకు వచ్చిందో, ఏ విధంగా సుంకరి తన వాస్తవ స్థితిని ఒప్పుకున్నాడు, మనము కూడా ఆ విధంగా దేవుని సన్నిధానంలోనికి వచ్చి మన వాస్తవ స్థితిని ఒప్పుకున్నప్పుడు మనం ఆయన శరీర రక్తాల్లో పాలు పొందితే అది మనకు జీవాన్ని ఇస్తుందంట. నెక్స్ట్ వచనాల్లో ఏముంటుంది, అయోగ్యంగా పాలు పొందితే కనుక రివర్స్ ఎఫెక్ట్ అంటున్నారనమాట. అంటే ఆయన శరీర రక్తాలకి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఉందన్నమాట. ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకుంటామో మనలో అది పాజిటివ్గా కార్యం జరుగుద్ది. ఎప్పుడైతే మనం ఇతరులను పరీక్షిస్తూ మనల్ని మనం ఇగ్నోర్ చేసుకుంటూ అంటే మన స్థితిని మనం వదిలేస్తూ ఉంటామో నెగిటివ్ ఎఫెక్ట్ మనలో కనిపిస్తుంది అనమాట. కానీ ప్రభువారు మనకి జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నారు కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని తెలియపరుస్తున్నారు. సో
ప్రతి వారము కూడా మనం భయభక్తులతో ఆయన శరీర రక్తాల్లో పాలు పొందినప్పుడు ఆయన మనకి జీవాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. రెండవదిగా ఇంకా మనం ఏం చేయాలి అని అంటే, మనం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ఆయన శరీర రక్తాల్లో పాలు పొందడం మాత్రమే కాకుండా యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము పేజ్ నెంబర్ 232, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నది. సో ఇక్కడ వచ్చిన భక్తుల గురించి ఇక్కడ తెలియపరిచేది ఏంటి అంటే, ఆల్రెడీ ఈ చాప్టర్ మనం ధ్యానించుకున్నాం. వీళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, ఇంకా వీళ్ళు ఏం చేశారంట, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది అని తెలియపరుస్తున్నారు. ఎప్పుడు ఉతుక్కుంటామా అంటే, ప్రతిరోజు బట్టలు ఉతుక్కుంటాం, మాసిపోతాయి గనక. అంతేగాని మనం ఇవాళ ఉతుక్కున్నాం కదా అని ఇది మళ్ళా మనం ఉతుక్కోవడం మానేం. ప్రతిరోజు మనం వేసుకున్నవన్నీ ఉతుక్కుంటూనే ఉంటాం. అంటే ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క పాతగిలే ఈ వస్త్రాల విషయంలో మనం ఎంత శ్రద్ధ పెట్టినప్పుడు, దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని మనం ఏం చేసుకోవాలంట, ప్రతిదినము ఉతుక్కోవాలి అని తెలియపరుస్తున్నారు. ఎందులో ఉతుక్కోవాలన్నది కూడా ఇక్కడే మనకి జవాబు ఉంది. గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళు ఉతుక్కొని వాళ్ళ వస్త్రాలను తెలుపు చేసుకున్నారంట. మనము కూడా ఏం చేయాలంటే, గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలను ఉతుక్కోవాలి అని ఇక్కడ దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. ఎప్పుడు ఉతుక్కోవాలి అని అంటున్నారంటే, దీనికి పలానా రోజు పలానా తేదీ అని ఏమీ లేదనమాట. ఆయన మనల్ని పిలిచే వరకు కానీ, లేకపోతే ఆయన వచ్చే వరకు, అంటే అంటిల్ హిస్ కాల్ ఆర్ కమింగ్ మనం ఏం చేయాలంటే, మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని, నీతి అనే పైబట్టను మనం ఉతుక్కుంటూ ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఉతుక్కోకపోతే దాని మీద ఏముంటుందంటే డాగులు, కళంకము, మాలిన్యం ఉంటుంది. సో మనకి తెలుసు, ఎప్పుడైతే యెహోషువ గారు, ప్రధాన యాజకుడైన యెహోషువ గారు దేవుని దోతెదుట నిలవబడినప్పుడు అక్కడ ఎవరున్నారంటే, అపవాది ఏం చేస్తుందంటే కంప్లైంట్ చేస్తుందంట. మనం ఆ లేఖన భాగాలు చూస్తే జకర్యా గ్రంథము 3వ అధ్యాయము ఇక్కడ సాతాను ఫిర్యాది అయి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఎందుకు ఫిర్యాది అయి ఉన్నారు అని అంటే, ఇక్కడ యెహోషువ గారి దగ్గర ఫిర్యాది అయి ఉండడానికి అపవాదికి అవకాశం దొరికింది. ఏమి అవకాశం దొరికింది అంటే, 3వ వచనం మనం చూస్తే పేజ్ నెంబర్ 778. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలువబడి ఉండగా, ఈయన వస్త్రాలు, ఈయన ఎవరంటే ప్రధాన యాజకుడు, ఈయన వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయంట, మాలిన్యంతో నిండిపోయి ఉన్నాయంట. అంటే మనల్ని కూడా దేవుడు ఏ విధంగా చేశారు, రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని చేశారు. సో యాజకులు, రాజులైన మన వస్త్రాలు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారంటే, ప్రశస్తంగా ఉండాలి అని, నిర్మలంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. కానీ మన పాపపు క్రియల ద్వారా, మన శరీరకెచ్చల ద్వారా ఏం కలుగుతుందంటే, ఇవి ప్రతినిత్యము కూడా మలినమవుతున్నాయంట. మలినమైనప్పుడు ఎవరు ఉంటారు అంటే, అపవాది ఫిర్యాది అయి ఉంటాడు. సో అక్కడ ప్రభువారు చేసిన ఇక్కడ ఒక క్రియ ఏంటంటే, 4వ వచనంలో, 3వ అధ్యాయం 4వ వచనం, దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నానని సెలవిచ్చాను. సో మనము కూడా ఈ మలిన వస్త్రాలు, ఈ పాపపు డాగులు, కళంకము, అపవిత్రత, చెడుతనము పోవాలి అంటే మనం చెప్పుకున్నాం, గొర్రెపిల్ల రక్తములో ప్రతినిత్యము మన వస్త్రములను ఉదికి మనం శుభ్రపరచుకోవాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. భక్తులైన వారు ఏ విధంగా జయించారని మనం చెప్పుకున్నాం, వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి. సో మన జీవితంలో ఎప్పుడైతే ఆయన రక్త ప్రోక్షణలో మనం ఉండడానికి ఇష్టపడతామో, మనం జయ జీవితం జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారనమాట. మనము ఎటువంటి పరిస్థితుల్లో, మనం ఇందాక అగస్టిన్ భక్తుడి గురించి చెప్పుకున్నాం,
ఒక పాపం నుంచి మరి ఒక పాపం ఆయన చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు ఆయన్ని సంధించినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన జీవితం అంతా మారిపోయింది. మన ఈ యొక్క పోరాటంలో, మన యాత్రా జీవితంలో ఏది మనలను వెనక్కి లాగుతుందో, ఏది మనలను అపవిత్రపరుస్తుందో, ఏది మన పరిశుద్ధతను తొలగిస్తుందో దాన్ని మనం ఏం చేయాలి అంటే దానితో మనం పోరాడాలన్నమాట. రాజీ పడకూడదు. అక్కడ మనం చదువుకున్నాం వాళ్ళు జయించారు అని, అంటే పోరాడారు కాబట్టి వాళ్ళు జయించారనమాట. మనము కూడా ఏం చేయాలంటే పోరాడితేనే మనకి జయం వస్తుంది. మనం లాస్ట్ వీక్లో కూడా చెప్పుకున్నాం, పోరాటం చేసినప్పుడు ఏమవుద్దంటే గాయాలు తగులుతూ ఉంటాయి అన్నమాట. అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు మనకు చెప్పేది ఏంటంటే ఎంతగా మనం పోరాడాలంట, పాపం ఎదిరించుట్లో రక్తం కారణంతగా పోరాడాలంట. అంటే మంచం మీద కూర్చొని మనం సుఖంగా పోరాడితే అది పోరాటం అవుతుంది. రక్తము కారేటంతగా మనం పోరాడినప్పుడే అది విజయానికి గుర్తుగా ఉంటుందన్నమాట. యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే పోరాడే వాళ్ళే గెలుస్తారు. వాళ్ళకి గాయాలు ఉంటాయి, అయినా వాళ్ళు ఏం చేస్తారంటే పోరాడి గెలుస్తారు. మనము కూడా ఏం చేయాలంటే ఈ యొక్క మన విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యే శోధనలను మన శరీరంతో సహా మనం పోరాడితేనే తప్ప మనం జయం పొందలేము అని అంటున్నారు. మొదటిగా మన జయ జీవితంలో కావాల్సింది ఏంటి అని మనం చెప్పుకున్నామంటే యేసుక్రీస్తు వారి రక్తం అన్నమాట. ఈ యొక్క రక్తము మనలో కార్యం జరిగించాలంటే మన వాస్తవ స్థితిని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలంట. నిజాయితీగా ఆయన సన్నిధిలో ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. రెండవదిగా ఆయనతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా ఆయన శరీర రక్తాల్లో మనం పాలు పొందాలి. నాలుగవదిగా ప్రతినిత్యము కూడా ఆయన రక్తంలో మన వస్త్రాలను ఉదుక్కొని మనం శుభ్రపరచుకోవాలి అని తెలియపరుస్తున్నారు అన్నమాట. అంటే పరలోక రాజ్యం చేరుకోవాలి అంటే మనకు అది సామాన్యంగా అయ్యేది కాదు. మన నుంచి ఎంతో కష్టం, ఎంతో పోరాటం ఉంటేనే తప్ప ఇది జరగదు అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో జయ జీవితంలో జీవించాలంటే మనం యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణలో ఉండాలని ఈ దినం మనకి దేవుడు తెలియపరుస్తున్నారు. ఎప్పుడైతే మనము కడగబడుతూ ఉంటామో మన ఆరాధన ఆయన దృష్టికి ఇంపైనదిగా ఉంటుందన్నమాట. కడగబడకుండా మలిన వస్త్రాలతో మనం చేసే ఆరాధన ఆయనకు అంగీకారంగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం కీర్తనల గ్రంథంలో ఏ విధంగా ఉంటాయంట, మన గాయాలు మూర్ఖత వలన స్రవించున్న నా గాయములు దుర్వాసన వెదజల్లుతున్నాయని భక్తుడు అన్నారు. సో మనం ఆరాధన చేస్తే దేవునికి సువాసన వస్తుందా దుర్వాసన వస్తుందా అనేది ఆల్రెడీ మనకి తెలుసు అనమాట. సో మన స్థితిని మనం సరిచేసుకోవాలని దినం ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. ఆయన రక్తంలో కడగబట్టకు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినం నాయన నీ పాద సన్నిధికి వచ్చిన నాయన తండ్రి, నన్ను ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి పవిత్రపరచండి దేవా. మేము అనేక విషయాల్లో నాయన తండ్రి పడిపోయే వారము నాయన దయతో మమ్మలను క్షమించి మన్నించమని వేడుకున్నాను. మా హృదయంలో ఉన్న అపవిత్రత, దురాలోచనలు, మరి చెడుతనము నాయన, చారత్వము, దొంగతనములు, విగ్రహారాధన వీటన్నిటి నుంచి కూడా మాకు విడుదల దయచేయమని వేడుకున్నాను నాయన. మీ సన్నిధానంలో చేరిన నాయన తండ్రి మేమంతా కూడా మా వాస్తవ స్థితిని ఒప్పుకునే మనసులు మాకు దయచేయండి. మా హృదయాలను కఠినపరచుకొనకుండా నాయన తండ్రి మీ కృప దయచేయండి. తద్వారా మీ రక్తములో కడిగి శుద్ధీకరించబడి మేము నీతిమంతులుగా తీర్చబడినట్లు నాయన తండ్రి నాకు చేరవచ్చిన ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.